ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులను సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. एनडीआर 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 अमर रहे, एनडीआर अमर रहे, एनडीआर अमर रहे. जोहार తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తాను. ఈరోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి, అది కూడా ఈ మైదుకూరులో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన, అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగు వారి ఆత్మ గౌరవం. ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం. 9 నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు. అది ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యమైంది. అంతవరకు తెలుగు వారికి గౌరవం ఉండేది కాదు. మనలందరినీ మదరాసి అని పిలిచేవారు. అలాంటిది ఢిల్లీని గజ గజలాడించడమే కాకుండా తెలుగు వారి యొక్క గుర్తింపును తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఇంకో పక్క మీరు చూస్తే సంక్షేమానికి అర్థం తీసుకొచ్చాడు, అభివృద్ధి అంటే చేసి చూపించాడు, సంస్కరణలకు నాంది పలికారు. ప్రభుత్వం అంటే పాలకులు కాదు, సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దేశ చరిత్రలోనే రాజకీయాలు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజులోనే 2 రూపాయల కేజీ బియ్యం. ఈ రోజు దేశమంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క మీరు చూస్తే ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛను 35 రూపాయలు, ఈ రోజు 4000 రూపాయలు ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర.